ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనమందరం కూడా శ్రద్ధగా విందాం. ఇటు అటు కదలొద్దు. దయచేసి మేము మీ సీట్లో ఉండండి. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్. శ్రద్ధగా విందామని మనం చేస్తున్నా, వినాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. వారి ఒకవేళ వాళ్ళు అలర చేస్తే కొంచెం వెనక్కి తీసుకుని వెళ్ళాలని మీకు మనం చేస్తున్నా. విశ్వాసం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. ఈ విశ్వాసం కోసం బైబిల్ ఏమి చెబుతుంది, మనం ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి అన్నదాన్ని మనము గమనించాలని మనం చేస్తున్నాను. విశ్వాసము నువ్వు ఉంచినట్లయితే దేవునిని నువ్వు చూడగలవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే మొట్టమొదట కావాల్సింది విశ్వాసం, నమ్మకం. దేవాది దేవుడు చాలాసార్లు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని. నీ నమ్మిక నిమిత్తము నీకు కలుగునుగాక అని అంటూ ఉంటాడు దేవాది దేవుడు. ఈ నమ్మిక, ఈ విశ్వాసము క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు నేర్చుకుందాం. అది ఒకటే సరిపోతుందా అంటే చాలదని కూడా యాకోబు రాసిన పత్రికలో ఉన్న మాటలు నేను చెబుతాను కూడా. అయితే ఈ విశ్వాసం వలన మనం రక్షింపబడ్డాము అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము రక్షింపబడ్డం అన్నది విశ్వాసం మూలంగా కలిగింది. అది దేవుని వరమైనది. మనకి ఉన్న విశ్వాసం అన్నది దేవుని వరమైనది. మన క్రియలు కాదు, మన కార్యాలు కానీ కాదు. మనం రక్షింపబడ్డం కేవలము దేవుని కృప. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచేవే, ఆ విశ్వాసం అన్నది దేవాది దేవుడు నీలోను నాలోను కలగ చేసిన ఆ కార్యమని మనం చేస్తున్నాను. 1వ యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా విశ్వాసం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. లేకపోతే మరి యోహాను రాసిన ఆ పత్రికలో యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచిన మీరు నిత్య జీవము కలవారు. ఈ విశ్వాసం అన్నది మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది అని యోహాను రాసిన పత్రికలో యోహాను మహాశయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసము ఎంతో గొప్ప కార్యం చేస్తుందండి. విశ్వాసం లేకుండా ఏ నరుడు కూడా దేవునిని చూడలేడు. విశ్వాసము దేవుని యొక్క కృపే. కానీ మనం రక్షింపబడ్డాం అన్నది విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం. మనకి నిత్య జీవాన్ని ఇచ్చింది కూడా విశ్వాసము ద్వారా. యేసుక్రీస్తుని మనం నమ్మేము కాబట్టి మనకేం కలిగిందంటే నిత్య జీవము కలిగింది. ఈ విశ్వాసం కోసము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు. 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న మాటలు కానీ గమనించినట్లయితే, హేబేలు విశ్వాసమును బట్టి, చదవండి, విశ్వాసము లేకుండా విశ్వాసమును బట్టి హేబేలు
కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. అందుకని హేబేలు యొక్క ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. దేని మూలంగా అంటే విశ్వాసం మూలంగా హేబేలు ఏం చేశాడంటే శ్రేష్టమైన బలి అర్పించాడట. 5వ వచనానికి వస్తే అక్కడ హానోకు కోసం రాస్తుంచాడు చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానే కొనుక్కోబడ్డాడంట. మరణము చూడలేదట హానోకు దేవుని నందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు విశ్వాసానికి ఉన్న గొప్ప కార్యం ఏంటంటే దేవునితో నడిచి వెళ్ళడం వల్ల ఆయన ఏమయ్యాడంటే మరణము చూడలేదు. 7వ వచనంలో అబ్రహాము కోసం చెప్తాడు చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అబ్రహాం కాదు, అది 11వ వచనంలోనూ ఉంటుంది. సరే 9వ వచనం చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ప్రదేశమునకు విశ్వాసమును బట్టి వెళ్ళాడు. విశ్వాసం అన్నది క్రైస్తవ జీవితంలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విశ్వాసమే లేకపోతే నువ్వు రక్షింపబడలేవు. ఆ విశ్వాసమే నీకు లేకపోతే దేవుని నువ్వు చూడలేవు. ఆ విశ్వాసమే నీకు లేకపోతే నిత్య జీవానికి నువ్వు చేరలేవు. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి విశ్వాసాన్ని బట్టి అర్పించాడు. అందుకని దేవుడు హేబేలు యొక్క బలిని ఆయన అంగీకరించాడు. హానోకు చూస్తే హానోకట విశ్వాసమును బట్టి మరణము చూడకుండా దేవునితో కొనుక్కోబడ్డాడు. అంటే ఈ విశ్వాసము, ఈ నమ్మకం అన్నది మన జీవితంలో ఎంత ఉండాలి అన్నది మీరు గుర్తుపట్టాలి. ఈ విశ్వాసానికి గొప్ప క్రియ జరగాలి. ఈ విశ్వాసం ఉంటే కాదు, ఈ విశ్వాసం వల్ల గొప్ప క్రియ జరగాలి. క్రియ జరిగించేవాడు దేవాది దేవుడైతే క్రియకు విశ్వాసము తోడవ్వాలి. ఈ విశ్వాసము నోవాహులో ఉన్నదని అంటాడు. 7వ వచనంలో ఇందాక మనం చదవలసిన ఆ భాగంలో చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అంతకుముందు వర్షం అన్నది లేదు, మంచుతో పంట పండేది. వర్షం అన్నది మానవుడికి తెలియని విషయం. దేవాది దేవుడు మాట్లాడుతుంటే విశ్వాసాన్ని బట్టి అంట నోవాహు 120 సంవత్సరాలు వాడను తయారు చేశాడు. విశ్వాసానికి ఉన్న ఆ వీరుల యొక్క ఆ లిస్ట్ అంతా కూడా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల కోసము మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అంటాడు 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అది విశ్వాసం అంటే. ఈ ధనము కాదు, క్రీస్తుని నింద కోసమని ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకనే సింహాసనాన్ని వదులుకున్నాడు. దేనిని బట్టి అంటే విశ్వాసానికి కలిగే బహుమతి కొరకు ఆయన దీనిని అంతటిని వదులుకున్నాడు. ఈరోజు మనము ఆ ఉన్నతమైన ఆ సింహాసనాన్ని కోరుకుంటున్నామేమో, ఈరోజు ఆ రాజ్యమును అధికారమును కోరుకుంటున్నామేమో. అంతా బానిస అయిన వాడు గొప్ప కార్యాలు దేవాది దేవుడు చేస్తే ఆ సింహాసనాన్ని వదులుకున్నాడు. దేవుని కొరకు నిందను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కేవలము విశ్వాసము. ఈరోజు విశ్వాసము నీకుందా? విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియ చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? క్రియ చేస్తుంది.
ఆ క్రియ నీలో విశ్వాసాన్ని బట్టే, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువయ్యింది. విశ్వాసము అది ఏం చేయాలంటే కార్యరూపం ధరించాలి. లేదు అనుకున్నది అది నిజమని నిరూపించాలి. కనిపించనివి కనిపించేటట్లుగా చేయాలి. అదే విశ్వాసానికి ఉన్న గొప్ప మరి క్రియ, సరే కార్యం. సరే, దేవాది దేవుడు మరొక మాట మనతో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన అమ్మా కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు, చూడు, క్రియలు లేకుండానే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. విశ్వాసము క్రియ కాదు, ఇక్కడ విశ్వాసము అని అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలి, నాతో పాటు నేను చెప్తాను. దేవుడు నువ్వు నమ్మిన తర్వాత నీ విశ్వాసాన్ని బట్టి నేను రక్షించాడా, నీ క్రియలు బట్టి నేను రక్షించాడా? ఏంటి? విశ్వాసాన్ని బట్టి. క్రియ కాదు కదా. ఏమండి, మన క్రియలు ఎలాగున్నాయి? మురుకు గుడ్డలతో సమానంగా ఉన్నాయి. నేను ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచిన, రాయించిన ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని మనం ఉదిస్తున్నాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో. అబ్బా, క్రియలు ఉన్నాయా? మనకి క్రియలు ఉన్నాయా? చెప్పండి. క్రియలు లేవు, కానీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచాడు. ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్. అది మన ఫెయిత్ని బట్టే, మన విశ్వాసాన్ని బట్టే, మన క్రియలను బట్టి మాత్రము కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డదని దేవాది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ నువ్వు రక్షింపబడ్డానికి ఏం కావాలని అంటే విశ్వాసము కావాలి, విశ్వాసం కావాలి. అయితే యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు అని అంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యాలు కూడా అంటే విశ్వాసము నువ్వు ఒక్కడికే కాదు, దెయ్యాలకు కూడా ఉన్నదంట. ఎందుకంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అవి ఏం మాట్లాడుతున్నాయి చూద్దాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు. నీవు దేవుని కుమారుడివి. ఎవరు చెప్తున్నారు? అపవిత్రాత్మలు, దెయ్యములు. వాటికి నమ్మకం ఉన్నది. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అని అది ఒప్పుకుంటుంది. నువ్వు ఒప్పుకుంటే చాలదు అని ఇక్కడ మరలా తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్త. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. 8:31. యేసు నీ పేరేమని వానిని అడుగగా, నీ పేరు ఏమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళమునకు పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దేవుడు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళాలి. చూడండి, దేవాది దేవునితో బ్రతిములు ఆడుకుంటున్నాయి అవి. నువ్వు పాతాళ లోకంలో మమ్మల్ని వెళ్ళొద్దు, మమ్మల్ని పంపించొద్దు అని అవి వేడుకుంటున్నాయి. చాలా జాగ్రత్త. అవి విశ్వాసం కలిగి
ఏమంటున్నాయంటే నువ్వు దేవుని కుమారుడు అంటున్నాయి, నువ్వు పాతాళలోకంలోకి మమ్మల్ని పంపించొద్దు అని అంటున్నాయి. అంటే ఆయన తీర్పరి అని వాళ్ళు ఒప్పుకుంటున్నా, అంటే ఆ అపవిత్రాత్మలు ఒప్పుకుంటున్నాయి. నీకు తెలుసా, నువ్వు నాకు విశ్వాసం ఉంది అని నువ్వంటే సరిపోదు, క్రియలు కూడా కావాలి. దానిని ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు చూడండి, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని అంటాడు. ఇదేంటి? విశ్వాసం వల్ల మనం రక్షింపబడ్డాం కదా. రక్షింపబడ్డానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. అది నువ్వు రక్షింపబడ్డం అన్నది దేవుడు ఉచితంగా ఏర్పాటు చేసిన ఆ వరము. సరే, నువ్వు నమ్మావు, మంచిదే. అయితే ఈ విశ్వాసము క్రియ చేయాలని అంటే ఒంటిగా ఉండకూడదండి. అది విశ్వాసం ఒంటిగా ఉంటే నీవు ఏమి కూడా చేయలేను, అంటే అది చచ్చినట్టుగా ఉంటుంది. దానికేం కావాలంటే క్రియ కావాలి అని అంటాడు. క్రియ కావాలి. విషయం ఏంటంటే అదే 2వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుదాం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం, అలాగే క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము. మరి ఇంతకుముందు విశ్వాసం ఉంటే మనము రక్షింపబడ్డాము కదా. రక్షింపబడిన మన విశ్వాసము బ్రతికి ఉండాలంటే ఏం కావాలంటే దానికి క్రియ జోడించాలి. ప్రాణము లేని దేహము ఎలాగ మృతము, విశ్వాసము లేని క్రియ, లేకపోతే క్రియ లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటాడు. అక్కడ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అవును, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళు, చలి కాచుకో తృప్తి పొందుడని చెప్పిన ఎడల చెప్పితే ఏమి ప్రయోజనం? క్రియ కావాలి. నీ డీడ్స్ కావాలి, నీ క్రియ కావాలి. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము నిన్ను రక్షించింది. ఆ విశ్వాసం బ్రతికించుకోవాలి అంటే దానికి క్రియ తోడవ్వాలి. అది ఒంటరిగా ఉంటే మృతం అయిపోతుంది. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము అలాగే మృతమైపోతుంది. విశ్వాసము నిన్నేం చేసిందంటే దేవునిని చూడడానికి అది సహాయపడ్డది. ఈ విశ్వాసము నిన్ను నీతిమంతునిగా చేయడానికి ఉపయోగపడ్డది. పోనీ అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, మంచిదే. క్రియలు లేకుండానా అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని అంటే క్రియలు ఉన్నాయి అని 21వ వచనంలో 2వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న భాగాన్ని చదువుదాం. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? తీర్పు పొందాడు. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి, నేను విశ్వాసాన్ని కనపరుస్తాను, నీ క్రియలు నువ్వు కనపరచు అంటే కార్యం జరగదు. నీలో రెండూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, సత్క్రియను చేయడానికే నిన్ను పిలిచాడు దేవుడు.
మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని ఆ, దేవుడు ముందుగా సిద్ధపరిచిన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నిన్ను రక్షించుకున్నాడు. ఉచితంగా నిన్ను నీతిమంతుని చేశాడు. ఉచితంగా మనల్ని రక్షించుకున్నాడు. మన క్రియలు బట్టి కాదు. అప్పుడు రక్షింపబడిన నీవు విశ్వాసం ద్వారా రక్షింపబడిన నీవు ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే క్రియ ఉండాలి. ఇప్పుడు అంతకుముందు క్రియ ద్వారా నువ్వు రక్షింపబడలేదు. దేవుడు ఉచితంగా నేను రక్షించాడు. విశ్వాసం ఉంచావు. నా తల్లి దగ్గర నేను స్తన్యపానం చేస్తున్నప్పుడు నాకు నమ్మిక పుట్టించావు నువ్వు. అది దేవుని యొక్క కార్యమైంది. దేవుని యొక్క కార్యమైంది. క్రియలు లేకుండానే నేనేం చేశాడంటే ఉచితంగా నీతిమంతుడిగా తీర్చాడు. స్టీల్ ప్లాంట్ కడుతున్నారు చాలామంది, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు జీతం పుచ్చుకుంటున్నారంటే ఉచితంగా పుచ్చుకుంటలేదు, దానము కాదు. సునాథ్ బాబు గారు ఇదిగోండి, ఇదిగో ఈ 20,000 30,000 తీసుకోండి అని అంటే అది దానం కాదు. తను పని చేశాడు కాబట్టి. మనం ఏ పని చేయకుండా ఏ క్రియ చేయకుండా దేవుడు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనము నీతిమంతులమయ్యాం. అది దేవుని క్రియ అయితే ఆ విశ్వాసాన్ని నువ్వు బ్రతికించుకోవాలని అంటే పోనీ 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని, క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించాలి. అబ్రహాము పిలిచినప్పుడు ఆయన నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నమ్మిన తర్వాత అక్కడే ఉండిపోయాడా? లేదే, ఆయన కనాను దేశానికి వచ్చేసాడు. సమస్తాన్ని ఆయన అక్కడి నుంచి తీసుకుని వచ్చేసాడు. దేవుని మాట విన్నాడు. అది క్రియ కదా, అది క్రియ. మనం ఏం చేయాలంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ మనము చెయ్యాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథము నీ క్రియలను, నీ ప్రేమను, నీ క్రియ, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయి. దానిని బట్టి దేవాది దేవుడు ఆనందిస్తున్నాడు. విశ్వాసం ఉంటే చాలదు, అది బ్రతకాలంటే క్రియ కావాలి. అది పని చేయాలంటే క్రియ కావాలి. ఆ క్రియ అన్నది నీవు చూపించాలి. అది సత్క్రియ అయి ఉండాలి, అది మంచి క్రియ అయి ఉండాలి. దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చేయడానికి దేవాది దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. ఆ క్రియ చేయడానికి జాగ్రత్త. 22వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక. అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేశానని క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైందంటే సంపూర్ణమైంది. చాలా జాగ్రత్త. ఈ విషయాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఆ క్రియ, ఈ క్రియ కావాలి విశ్వాసానికి. ప్రాణము లేని శరీరం అలాగే మృతము, క్రియలు లేని విశ్వాసము అలాగే మొత్తము. అది ఒంటరిగానే ఉండిపోయింది. 17వ వచనంలో ఆ మాట చెప్తాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతం అయిపోతుంది. దానికి ఏం కావాలంటే క్రియ జోడించాలి. ఇది యాకోబు రాసిన పత్రిక. యాకోబు ఎవరనంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తుని అంతకుముందు ఆయన నమ్మలేదు. ఎప్పుడైతే
సిలువలో చనిపోయి తిరిగి లేచాడో ఆయన నమ్మి, ఆయన హెబ్రీయుడు, ఆ హెబ్రీలకు ఆయన రాస్తున్నాడు. మనము ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులుగా తీర్చబడము. నీ క్రియ ద్వారా కాదు. నీకేం కావాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము నీ క్రియలను జోడించాలి. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను అన్నిట్లోనూ దశమ భాగం ఇస్తున్నాను అని నువ్వు నీతిగా జీవిస్తే అది నీతిగా ఎంచబడదు. అది నీతిగా ఎంచబడదు. అపోస్తలుడైన పౌలు ఇంకా లోతుగా వెళుతూ ఒక మాట అంటాడు. అబ్రహాము ఆయన సున్నతి చేయించుకున్నప్పుడు అది అందరూ కూడా ఆచరిస్తున్నారు. దేవుడు చెప్పిన మాటే. ఈ సున్నతిని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? కాదే. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే సున్నతి లేనప్పుడే అని అంటాడు. సున్నతి లేనప్పుడే. నువ్వేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు కాబట్టి, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేవు కాబట్టి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దేవాది దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే నీ విశ్వాసమే కాదు, నీ క్రియలు కూడా కావాలి. క్రియలు కూడా కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. చచ్చినట్టే. అంటే చచ్చిన నీ విశ్వాసాన్ని బ్రతికించాలంటే క్రియ కావాలి. ఆ క్రియ ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు కనబరిచినట్లయితే ఆ విశ్వాసము నీ దేవాది దేవుడు చూస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు. నిన్నును నీ బలిని అంగీకరించాలి. హేబేలు వలె హానోకు విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచాడు. నడవడం అన్నది క్రియ. ఇక్కడ ఇంకో మాట చెప్తాడు. 2వ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడలేదా? విశ్వసించింది. నీ దేవుడు గొప్పవాడు, యెహోవా యొక్క భయము మమ్మల్ని పట్టి పీడిస్తుంది, మేము వణికిపోతున్నాం, మాకు ఏమాత్రం కూడా ఆశ లేదు, నీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను నమ్ముతున్నాను, అందుకనే వాళ్ళని చేర్చుకుని వాళ్ళని దాచి క్రియ ద్వారా రాహాబు దేవునికి ఇష్టురాలు అని, దేవునికి ఇష్టమైన జీవితం జీవించిందని చెప్పడానికి క్రియ కూడా కావాలి. ఇలా చెప్తే నీకు అర్థం కాదని ఆయన ఏమన్నాడంటే, యాకోబు ప్రత్యేకంగా రాస్తూ ఏమన్నాడంటే, ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృతము, ప్రాణము లేని దేహము ఎలాగైతే మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నువ్వు క్రియ కూడా చెయ్యాలి సుమా. ఒకవేళ క్రియ చేసావనుకో, విశ్వాసం లేకపోతే దానికి అర్థం లేదు. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్రియ చేస్తున్నారు, ఆ క్రియ అని అంటున్నాడు. ఆ క్రియ విశ్వాసం లేని క్రియలైతే అది కూడా మృతమే. జాగ్రత్తగా చూడాలి. చాలామంది ఏం చేస్తున్నామంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి క్రియ చేయాలి, ఆ క్రియ మంచిదై ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట మనం చదువుదాం. ఆ క్రియ చెడ్డదైతే సర్వనాశనము కాకుండా నిమిత్తం నా యందు భయభక్తులు కలిగి వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాసక్తికి కనపరుచుచున్నారంట. దుష్క్రియలు చేస్తున్నారు వాళ్ళు. దానికోసమైనా నువ్వు పిలుచుకున్నావు, దేవాది దేవుడు పిలిచాడు, నువ్వు పిలవడ్డావు. దానికోసమైనా నీ ఇల్లు
నువ్వు నిలబెట్టుకోవాలంటే, నీ సంసారం నువ్వు నిలబెట్టుకోవాలంటే, దేవునిలో నువ్వు ఉండాలి అంటే, దేవుని ఉగ్రత నువ్వు చూడకూడదు అని అంటే నువ్వేం చేయాలంటే దుష్క్రియలు మానేయాలి. ఆసక్తితో చేస్తున్నారంట, ఆసక్తితో చేస్తున్నారు దుష్క్రియలు. చాలా జాగ్రత్త. ఇప్పుడైనా సరే నువ్వు చావనై ఉన్న క్రియలు నువ్వు బ్రతికించుకోవాలంటాడు. ప్రకటన గ్రంథం 3:2 ఉన్న మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథం 3:2. నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచుము. జాగ్రత్త, నువ్వు బలపరచుకో. దేవుని దృష్టిలో నువ్వు సంపూర్ణంగా కనపట్టలేదు, నీ క్రియలు సంపూర్ణంగా లేవు. సంపూర్ణంగా లేని నీ క్రియలను, చావా సిద్ధంగా ఉన్న మిగిలిన క్రియలను నువ్వు బలపరుచుకో. ఇంతవరకు చేశావు, చచ్చిన క్రియలు చేశాం, దేవునికి ఇష్టం లేని క్రియలు చేశాం. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చావ సిద్ధంగా ఉన్న ఆ మిగిలిన క్రియలను నువ్వు బ్రతికించుకో. దేవుడు నీ క్రియలను బట్టి దేవాది దేవుడు ఆనందించాలి. మీకు ఆ గ్రంథంలో 1:13 చదువుదాం. మీకు ఆ గ్రంథం 1:13 చదువుదాం. రథములకు యుద్ధమునకు రథములు. ఇజ్రాయేలు చేసిన తిరుగుబాటు క్రియలు. అది ఇజ్రాయేలు చేసిన తిరుగుబాటు క్రియలంట. తిరగబడ్డం అనేది ఒక క్రియ అయితే, మీరు యుద్ధానికి రండి, లాకీష్ వార్లానా మీరు యుద్ధానికి రండి, మీ రథాలు సిద్ధపరచుకోండి. నేను ఇజ్రాయేల్ ఏం చూశానంటే తిరుగుబాటు క్రియలు చేశాను, అందుకు వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి. జాగ్రత్త, నీ మీదకి యుద్ధానికి వస్తున్నాయేమో. శ్రమల యుద్ధం అవుతుంది, అపజయమునికి యుద్ధం అవుతుంది, అనారోగ్యమునికి యుద్ధం అవుతుంది, నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యం యుద్ధం అవుతుంది నీకు. జాగ్రత్త, అది నీ మీదకి రాకండాని, నీకు నష్టం కలగకండాని నువ్వేం చేయాలంటే మనము మన క్రియలను సరిచేసుకోవాలి. మన క్రియలను మనం సరిచేసుకోవాలి. హోషేయ గ్రంథంలో 4:11 ఉన్న మాటలు చదువుదాం. హోషేయ గ్రంథం 4:11. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసం పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడించారంట. మతిపోయింది వాడికి, దేవునికి ఆరాధన చేయలేని పరిస్థితి. తాగిన వాళ్ళు ఎక్కడ పడతారో తెలియదు. వ్యభిచార క్రియలు చేసేవాళ్ళు దేవునికి ఇష్టం లేని వాళ్ళు. అందుకోసమని ఆ వ్యభిచార క్రియలు మానేయి, ఆ తాగుడు మానేయి. నువ్వు దేవునికి ఇష్టమైన క్రియ చేయడానికి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయడానికే కదా నిన్ను పిలిచాడు. నిన్ను ఉచితంగా నీతిమంతునిగా చేశాడు. ఆ నమ్మకాన్ని నీలో పుట్టించాడు. నీ వలన దేవుడు మహిమ పొందుకుందామని, నీ వలన దేవుడు ఘనత పొందుకుందామని. అందుకనే కదా నేను పిలిచాడు. ఏది? వ్యభిచార క్రియలతో దేవుని బాధ పెడతామా? తిరుగుబాటు క్రియలతో దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తామా? చాలా జాగ్రత్త. దుష్క్రియలు చేయడం వల్ల దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడండి. యేసెకేలు గ్రంథం 33:26 గమనిద్దాం. యేసెకేలు గ్రంథం 33:26. మీరు ఖడ్గమును ఆధారం చేసుకునేవారు, హేయ క్రియలు జరిగించువారు, పొరుగు వారి భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుంటారా? మీరు ఏం చేస్తున్నావు? నువ్వు ఏ క్రియ చేస్తున్నావు? చదువమ్మా, ఏ క్రియ చేస్తున్నాడు?
ఇప్పుడు చదివి. మీరు ఖడ్గమును ఆధారం చేసుకుని వారు ఆ, హేయక్రియలు హేయ జరిగించువారు క్రియలవి. దేవునికి హేయం అది, దేవునికి ఇష్టం లేనిది. హేయ క్రియలవి అవి నువ్వు చేస్తున్నావేమో. నేను ఎక్కడండి ఖడ్గం పట్టుకున్నాను. ఖడ్గం పట్టుకోక్కర్లేదు, నీ నాలుక చాలు, నీ నాలుక చాలు. ఈ నాలుక అనేకుల్ని ఏం చేస్తుందంటే చంపుతుంది. నీ మాట అనేకుల్ని బాధ పెడుతుంది. చాలామంది ఎవరన్నా బాధ పెడితే మాట ద్వారా వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడతారండి. నా జీవితం ఎందుకు, ఆవిడ ఇలాగనేసింది, అందుకని నేను చనిపోతాను. నువ్వు మాట వలన వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అంటే హేయక్రియ చేస్తున్నావు, చంపుతున్నావు. జాగ్రత్త. దేవుడు ఎందుకు పిలిచాడు? విశ్వాసాన్ని బట్టి నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. విశ్వాసాన్ని బట్టే దేవుని చూడగలుగుతున్నాం. ఈ విశ్వాసం లేకుండా దేవుని ఎవడో చూడలేడు. ఈ విశ్వాసమే నిన్ను నిత్య జీవానికి వారసుని చేసింది. ఆ విశ్వాసం ఒకటే ఉంటే చాలదు, దానికి క్రియ తోడై ఉండాలి. విశ్వాసం ఒంటిగా ఉంటే అది మృతమే. అది బ్రతికుండాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దానికి తోడు ఏముండాలంటే క్రియ కావాలి, క్రియ కావాలి. ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎస్కేల్ గ్రంథం. ఒక్కరు తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారిని తప్పింపజాలదు. వారి దోషక్రియలటవే, వారి దోషక్రియల చేత. దోషక్రియ అంటది. జాగ్రత్త. నీ వెండి నిన్ను తప్పించలేదు, నీ బంగారం అది అక్కడికి రాదు. నీ దోషక్రియలను నువ్వు మానాలి. దేవునికి నువ్వు నీతి క్రియలు చేయాలి, నీతి క్రియలు చేయాలి. యోహాన్ అంటాడు, ఇదిగో గొర్రె పిల్ల యొక్క పెండ్లి కుమార్తె నేను చూపిస్తానంటాడు. ఆవిడ ఏం చేస్తుందంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నది. అది నీతి క్రియలు అని అంటారు. నువ్వేం ధరించుకోవాలంటే నీతి క్రియలు ధరించుకోవాలి. నీతినే నువ్వు వస్త్రంగా ధరించాలి. పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు నీ క్రియలు ఎలాగ ఉండాలంటే నీతి క్రియలుగా ఉండాలి. 8వ గ్రంథంలో 48వ అధ్యాయంలో 30వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి నాకు సమాచారం వచ్చెను. వారి ప్రగల్భమును నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు, చేయదగని క్రియలు అవి ఏమున్నాయి? వాళ్ళకి ఏమున్నాయి అమ్మా? గర్వము, అహంకారము, అతిశయము, పొగరు. అక్కడ లిస్ట్ ఉన్నది కదమ్మ, ఇప్పుడు చదివేవు కదా. సరే, గర్వమును, గర్వము, అహంకారమును, అహంకారము, పొగరును, పొగరు, తామసమును. తాపసము అని అంటే భరించలేనిది అని. ప్రగల్భములు. చాలు చాలు. ఇవేంటంట? చేయకూడని క్రియలంట, చేయదగని క్రియలు, చేయకూడని చేయదగని క్రియలు అలాగున్నాయా మన చేతుల్లో? నీకు పొగరు ఉన్నదని ఎవరికి తెలియకపోవచ్చు, దేవునికి వినబడుతుంది. నువ్వు గర్వంతో ఉన్నావేమో, అది నాకు తెలియదు, దేవునికి తెలుసు. నువ్వు ఏ రీతిగా ఉన్నావో, చేయదగని క్రియలు నీ జీవితంలో ఏమున్నాయో అవి తగ్గించుకో. నేను ఎందుకు పిలిచాడు?
నీతి క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. శతాధిపతి అంటాడు, ప్రభా, నేను ఒకరి కింద ఒక అధికారం క్రింద నేను ఉన్నాను. ఆయన ఏం చేయమంటే నేను చేస్తాను. నా క్రింద 100 మంది ఉన్నారు. నేను ఏం చేయమంటే వాళ్ళు చేస్తారు. నువ్వు సర్వాధికారివి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు రావాలి నా ఇంట్లోకి? నా ఇంట్లోకి రావడానికి నేను తగను. అందుకోసమని నువ్వు రాకండని ఒక్క మాట సెలవు చాలు. అబ్బా, ఇంత గొప్ప విశ్వాసం ఇజ్రాయేల్లోన నేను చూడలేదా? దానికి వెనకతల ఆయన క్రియలు కనబడుతున్నాయి. ఎవరికోసం ఆయన పిలిచాడంటే, తనకి ప్రియమైన దాసుడు జబ్బు పడ్డాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దాసుడు కొరకు ఆయన వేడుకుంటున్నాడు. ఏది, ఎక్కడ నువ్వు వేడుకుంటున్నావు? విశ్వాసమైన నువ్వు, నీ క్రియలేవి? ఇతరుల కోసం, దేశం కోసం, దేవుని యొక్క సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ క్రియ ఏదో చెప్పు. నీ విశ్వాసము కార్యరూపం ధరించాలంటే క్రియ కావాలి. క్రియ కావాలండి. యెషయా గ్రంథం లేకపోతే ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 13 వచనం చదువుదాం. 23:13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. అవివేక క్రియలు చేయగా చూచితిని అంటాడు. అవివేక క్రియలు అంటవే, వివేకము లేని క్రియలు అంటారు. చాలామంది ఈరోజు వివేకము లేని క్రియలు చేస్తున్నారు. నీకు వివేకమే ఉంటే అది దేవునికి ఇష్టమైనదా లేదా అని నువ్వు ఆలోచించాలి కదా. అవివేకంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. వివేకం లేకుండా పోయింది. దేవుని యందు విశ్వాసమున్న నీవు, దేవాది దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన నిత్య జీవానికి వారసును చేశాడు. నువ్వు ఆయనను చూసావు, మంచిదే. నీ క్రియేది. అందుకని అంటాడు, ప్రాణము లేని దేహము ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము అది. నేను చేస్తున్నాను అని చాలామంది చేస్తున్నారు ఈరోజు. ఏమండి, దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, నీటిలో మునుగుతున్నారు. తనంతట తాను మోక్షానికి కానీ స్వర్గానికి వెళ్ళలేరు. ఏది విశ్వాసం? ఏది? ఎవరో అడిగారు, ఇతరులు మంచి క్రియలు చేస్తున్నారు కదా, వాడు మంచి క్రియలు చేస్తే దేవుడు వారిని రక్షిస్తాడా? విశ్వాసము లేని క్రియలు మృతము. విశ్వాసము లేని క్రియలు మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. వాళ్ళ క్రియలు చేశారు, విశ్వాసం లేదు దేవుని మీద, అది మృతమే. నువ్వు విశ్వాసం ఉన్నది, నువ్వు క్రియ చేయకపోతే ఆ విశ్వాసము మృతమే. మృతమని ఎందుకు అంటున్నానంటే, నువ్వు విశ్వసించింది ఏది కూడా అది నెరవేరటం లేదు, అందుకోసమని. దాని వెనకతలు నీ క్రియలు లేవు. క్రియలు కావాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 139వ కీర్తన భాగము 23వ వచనం. 139వ కీర్తన భాగము, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. అది ఆయాసకరమైన మార్గం ఉందా? ఇదిగో నేను సరి అయిన క్రియలు చేయలేకపోయానేమో, నీకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఉన్నాయేమో. అయితే నేను సరిచేసుకొనే ఒక మార్గాన్ని నాకు చూపించు అంటే, నన్ను నిత్య మార్గంలోకి, సత్య మార్గంలోకి నువ్వు నడిపించు. అలా మనం చెప్పగలమా? విశ్వాసము క్రియ రూపం ధరించడం లేదు అని అంటే వెనకతల నీ క్రియలు బాగోలేదన్నమాట. చావ సిద్ధంగా ఉన్న ఆ క్రియలను నువ్వు నిలబెట్టుకో. దేవాది సత్క్రియలు చేయడానికి దేవాది దేవుడిని పిలిచాడు. నువ్వు ఏది అడిగావో అది ఎందుకు పొందుకోలేకపోయావు? నీలో విశ్వాసం లేదనా? విశ్వాసం చాలా మెండుగా ఉంది, అది మృతమైపోయింది. అది మృతమైపోయింది.
ఒక ఆయన నా ఫ్రెండే చిట్టుబాబు అని, ఆయన నాకు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. అది వాట్సాప్లో పెట్టాడు. అయితే న్యూ ఇయర్కి మనము చాలా బిజీగా ఉన్నాము, నేను చూడలేదు. తర్వాత 2 రోజుల తర్వాత చూశాను. సరే 2 రోజులు అయిపోయింది కదా, న్యూ ఇయర్కి చెప్తే బాగుండేది కదా అని మన ఫోన్ చేశాను. మన ఫోన్ చేస్తే, అయ్యగారు మీకోసం అనుకుంటున్నాను, ఇదేంటి నాకు జవాబు ఇవ్వలేదటని. నువ్వు అనుకున్నావు కానీ ఏమండి అయ్యగారు ఎందుకు జవాబు ఇవ్వలేదని, ఎందుకు మాట్లాడలేదు, నేను మాట్లాడినప్పుడు నువ్వు గుర్తు చేస్తున్నావు అని ఒక మాట అన్నాను. నీలాగే ఒక చర్చి పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన కోపం వచ్చిందట పాస్టర్ గారి మీద, నాకు గౌరవం ఇవ్వటం లేదు, నేను చర్చి మానేస్తే నన్ను పిలవాలి అని చెప్పి ఆయన మానేశాడట. వస్తాడని ఏం చూస్తున్నాడు పాస్టర్ గారు నేను మానేస్తే పాస్టర్ గారు వస్తారనేమో చర్చి పెద్ద చూస్తున్నాడు. బాగుంది. 4 రోజులు అయిపోయింది. రోజు రాత్రి సమయంలో వెళ్ళాడు. పాస్టర్ గారు తలుపు కొడితే తలుపు తీసాడే కానీ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అనలేదు. ప్రైజ్ లార్డ్ అనలేదని చెప్పి పాస్టర్ గారు ఏం బాబు బాగున్నావా అని ఆయన కూడా అనలేదు. చాలా బాగుంది వీళ్ళిద్దరి పరిస్థితి. ఇలాగే ఉంటుంది. ఈయనేమో పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అని అనలేదు, బాబు ఎందుకు రాలేదు అని ఈయన అనలేదు. అదేమో ఫారెన్లో ఉన్న ఒక సంఘటన. ఫారెన్లో ఉన్న ఆయన ఈ చలికాలంలో ఏం చేస్తారంటే, మరి లోననే వాళ్ళు ఏం చేస్తారంటే మరి మంట వేసుకుంటారు. ఆ మంట దగ్గరికి వెళ్ళిపోయాడు విశ్వాసి పెద్ద ఆయన. పాస్టర్ గారు కూడా వెనకాతలో వెళ్ళారు. ఆయన మంట కాసుకుంటుంటే పాస్టర్ గారు కూడా మంట కాసుకుంటున్నారు, చలి కాసుకుంటున్నారు. ఆయన మాట్లాడతాడు, ఈయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడట్లేదు. ఇక లాభం లేదని పాస్టర్ గారు ఏం చేశారంటే కాలుతున్న 4 కట్టెల్లో ఒక కట్టి తీసి పక్కన పెట్టాడు. విశ్వాసకి ఏమీ అర్థం కాలేదు పెద్ద ఆయనకి. కాలుతున్న కట్టి తీసి పక్కన పెట్టాడు. ఆయన మాట్లాడితే చూద్దాంలేని, నేను మాట్లాడుతాను, ఎందుకు తీసావు పక్కన ఎందుకు పెట్టావు అని అడగటం లేదు. సరే చాలాసేపు అయింది, పక్కన పెట్టిన కట్టె ఆరిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఆరిపోయిన కట్టె ఇలా చూసి అని ఊదాడు. ఊతే వెలుగుతుందా? అచ్చా వెలగలేదు. అది మరలా ఏం చేశాడంటే ఈ పెద్ద ఆయన చూస్తుండగా కాలుతున్న 3 కట్టెలతో పాటు దీన్ని కూడా పెట్టాడు. అది కాలుతుంది. ఈయన మాట్లాడకుండా వచ్చేసాడు. ఎంత పొగరు ఈ పాస్టర్ గారికి! ఏంటి మాట్లాడకుండా, ఎందుకు మానేశారు, మీరు ఎందుకు రాలేదు, మీరు రావాలి కదా అని అడగాలి కదా. ఆయన అడగలేదట. సరే రాత్రి పడుకున్నాడు. ఏంటి ఆయన పక్కన పెట్టాడు, ఆరిపోయింది, మళ్ళా కాలుతున్న కట్టెలో పెట్టాడు. ఏంటిది దానికి అర్థం? కాలుతున్న కట్టె తీసాడు, పక్కన పెడితే ఆరిపోయింది, ఆరిపోయిన కట్టె మళ్ళీ తీసాడు, అది వెలుగుతుంది. అప్పుడు అర్థమైంది, అబ్బో పాస్టర్ గారు నాతో మాట్లాడారు. ఏంటంటే కాలుతున్న కట్టి నేను పక్కకి వచ్చేసాను, నేను ఆరిపోతానేమోనని ఆరిపోయిన కట్టి నేను ఏం చేశానంటే మళ్ళా కాలుతున్న కట్టెలో పెట్టాడు. అందుకోసమని ఉదయమే పరిగెట్టాడు. నా కోసం భక్తి చేయకండి, మీకోసం భక్తి చేయండి. నేను మానవుణ్ణి, దేవాది దేవుడే మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నేనెవరినండి? నీలాంటి బలహీనుడే నేను. నాకు దేవుడు కావాలి. ఈ మెసేజ్ నా కోసము, నీకోసం ఒక్కడికే కాదు, నా కోసం కూడా. నా కోసం కావాలి ఇది. నాకు విశ్వాసం ఉంటే కాదు. రాత్రి చాలా కాలం తర్వాత నేను ప్రార్థన చేస్తే ఇంతకుముందు ఆకాశం మీద పక్షిలాగా ఎగిరేవాడిని. అక్కడక్కడ తీగలు అడ్డొస్తే భయపడిపోయి కిందకు వచ్చేసేవాడిని. ఈరోజు ఏ తీగలు అడ్డు లేవో. రాత్రి కలలో నా ఆత్మ పైకెళ్తుంది, పక్షిలాగా చాలా ఎత్తుకెళ్ళాను. మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ దిగాను. ఆత్మీయమైన స్థితి.
నిన్ను నువ్వు సరిచేసుకో. నువ్వు ఎగరాలి. కడబూర మ్రోగగానే నేను ఎత్తబడాలి. మధ్యాకాశానికి మనం ఎత్తబడాలి. విశ్వాసం ఉంటే కాదు, క్రియ కూడా ఉండాలి. ఆఖరి పాట పర్లోక ప్రార్థన ఆశ్రయాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం. బలను సమీపించేవాళ్ళు ముందుకు రండి, మిగిలిన వాళ్ళకి క్షేమంగా వెళ్ళాలని మనం చేస్తున్నాం. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రముల్ చెల్లింతుము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలో తేక కీణుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని ఆశీస్సులు తీసుకోండి. నీ సృష్టికర్త యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునగాక. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించినగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక. సే ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. క్షేమంగా వెళ్ళండి.